షాద్నగర్ పట్టణంలో అమరవీరుల స్తూపంతో పాటు మహనీయుల విగ్రహాలను రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భీష్మ కిష్టయ్యలతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజానాయకుడు గద్దర్ కూతురు వెన్నెల అమరుడైన విద్యార్థి శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం అసలు బాసిన అమరవీరుల పవిత్రమైన త్యాగం చేశారని, వారు సాధించాలనుకున్న సాక్ష్యాలను పాలకులుగా మనం అమలు చేసినప్పుడే వారి త్యాగాలకు అర్థం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాల చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాలు సమాజానికి స్ఫూర్తినిచ్చే చారిత్రాత్మక చిహ్నాలని, వాటి ద్వారా యువతలో దేశభక్తి, సేవాభావం, సామాజిక చైతన్యం పెంపొందుతుందని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, గత పాలకులు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గద్దర్ వంటి మహనీయులను అవమానించారని, అమరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మను కూడా పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన ఉద్యమకారుల సంక్షేమంపై సరైన దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని నిజమైన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు 20 ఎకరాల భూమిని త్వరలో కేటాయించనున్నట్లు వేదికగా ప్రకటించారు. షాద్నగర్ అభివృద్ధితో పాటు చారిత్రాత్మక సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అమరవీరుల త్యాగాలను గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని, వారి ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలు, అమరవీరులకు నివాళులు, ప్రజాహర్ష ధ్యానాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. మా చావులతో తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది. కానీ అమరుల యొక్క నిజమైన నివాళి, అమరుల యొక్క ఆశయాలు సాధించినప్పుడే, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నప్పుడే నిజమైన నివాళి. కాబట్టి దానికి సాధించడం కోసం ఈనాడు మరొకసారి శంకరన్న గారి ఆధ్వర్యంలో పెద్ద మనస్తోటి ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించేందుకు అభినందిస్తూ, అట్లాగే శ్రీకాంతాచారి గారి మాతృమూర్తి శంకరమ్మ గారిని, గద్దరన్న సుపుత్రురాలు వెన్నెల మేడం గారికి, అట్లాగే మిగతా
మా ప్రతాప్ రెడ్డి గారికి, శ్రీవర్ధన్ గారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఇక ముందు కోదండరావు గారు వెళ్తా ఉంటే మాట వచ్చంలో మీ కార్యం పూర్తి కాలేదు, జరిగిందో పరిపాలన కూడా అదే స్థాయిలో అదే స్ఫూర్తితో జరిగినప్పుడే ప్రజా సమస్య పరిష్కారం సాధన. కాబట్టి సాధించడానికి మనమందరం కూడా నిరంతరం అప్రమత్తమై ఉండాలి, వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలి. మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను భావిస్తా ఉన్నాను, స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర పోరాటం చేసిన మహనీయులను విగ్రహాల ఆవిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణకు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈరోజు తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి స్ఫూర్తిగానే మనం ఈరోజు ఒక స్తూపాన్ని ఆవిష్కారం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒకప్పుడు తెలంగాణ గురించి తన పదవిని తన ఎమ్మెల్యే గిరి కూడా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణలో జూపల్లి కృష్ణారావు సార్ గారని చెప్పక తప్ప. మరి ఈ కార్యక్రమాన్ని వారి ఆరోగ్యం బాగలేనప్పటికీ నా ఒత్తిడి వల్ల ఈ అమరవీరుల స్తూపానికి, గద్దరన్న విగ్రహ ఆవిష్కరణకు తప్పకుండా రావాలనే ఒక ఆలోచనతోనే వారు ఇక్కడ రావడం జరిగింది. లేట్ అయింది, మీరు అందరూ కూడా నన్ను మన్నించాలి. ఈ కార్యక్రమం ఎంతో మంది త్యాగం చేయడం వల్ల ఈ తెలంగాణ వచ్చింది. మీరు ఒక గంట సేపు ఓపికతో కూర్చోవాలి, మిమ్మల్ని గౌరవించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక విషయం, ఒక తల్లి తెలంగాణ గురించి, తెలంగాణ రావాలని చెప్పి ప్రాణం లెక్క చేయకుండా తన తల్లిదండ్రులు తన కుటుంబాన్ని కొని ఎల్బీ నగర్ నడి చౌరస్తలో నిప్పంటించుకొని ముద్దలు ముద్దలు రక్తం పడుతుంటే కూడా అమ్మ అని అరచలే, తెలంగాణ అని అర్చిన గొప్ప శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన తల్లి. వారు నిజంగా వారు మాట్లాడుతూ ఉంటే నా మనసంతా చెల్లిస్తా ఉంది. ఎప్పుడు బాధపడలే నా జీవితంలో, కానీ ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తా ఉంది. ఇది వాస్తవం. వారి యొక్క త్యాగ ఫలితమే ఇలా మల్లి దశలో శ్రీకాంతాచార్యుడి గొప్ప త్యాగం. మరి ఆ శ్రీకాంతాచార్యుని తల్లి గొప్ప తల్లిగా నేను భావిస్తా ఉన్నాను ఏకే ద్వారా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అంటే యుద్ధ నౌక. తెలంగాణ తన ఆట తన పాట వల్ల సమాజాన్ని అంతా బడుగు బలైన వర్గాలను, పీడిత తాడిత వర్గాలను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, సమాజంలో చేస్తున్న పాలకుల యొక్క అన్యాయాలను, వివక్షతను ఎప్పటికప్పుడు తన పాట ద్వారా తన ఆట ద్వారా మనందరినీ మేలుకొల్పిన యుద్ధ నౌక మన గద్దరన్న బిడ్డ. ఇక్కడ వెన్నెలమ్మ గారు కూడా వచ్చారు, వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరూ తెలుసు కోదండరావు సారు, వారు మొట్టమొదటి ఉద్యమకారులు. వేరు వేరు పార్శ్వాలు కాదు, ఒకే నాణ్యానికి ఉన్నటువంటి రెండు పార్శ్వాలు. ఆ ఉద్యమాలు అంత బలంగా సాగటం వల్ల ఇవాళ మనం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాం. ఇది మనందరం అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఉన్న చిత్రాలు మనకు ఉపయోగపడతాయి. ఇక్కడి చరిత్ర మనకు అర్థం చేస్తూ ఉంటుంది, తెలియజెప్తా ఉంటుంది. చాలా సుదీర్ఘకాలం పాటు ఈ పోరాటాలు సాగినాయి. ఈ పోరాటాలు భారతదేశం నుంచి భారతదేశ జాతీయాన్ని భావానికి మనం వ్యతిరేకంగా కొట్లాడినాం. జాతీయ భావాన్ని గౌరవిస్తూ భారతదేశంలో మనం కూడా ఎదగటానికి అవకాశం ఉండాలి. ఒక సౌభ్రాతృత్వం మనకు నిరాకరించబడింది కాబట్టి ఆ సౌభ్రాతృత్వాన్ని మనం పొందటానికి మనం పోరాటం చేయవలసి వచ్చింది. మనం ఎప్పుడు ఈ రకమైన అవమానాలు ఎదురైన ఖచ్చితమైన సమాధానాలు చెప్పాలి. మన చరిత్రను విప్పి అర్థమయ్యేటట్టుగా చూపించాలి. ఈ పోరాటాలన్నీ కూడా ఆత్మగౌరవంతో బతకటానికి చేసినటువంటి పోరాటాలు. ఈ ఆత్మగౌరవంతో బతకటానికి
నిరంతరం తెలంగాణ నిలబడే ఉంటుంది. అక్కడ ఉన్న చాకలి ఐలమ్మ దగ్గర నుంచి అన్ని ఏ విగ్రహం చూసినా ఈ పోరాటాల సారం మనకు అర్థమవుతుంది. ఇంతటి ఘనమైన చరిత్రను ప్రజల ముందు నిలబెట్టడానికి ఇక్కడి ఉద్యమకారులు మన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. నాకు వాస్తవానికి భీమదేవరపల్లి హుస్నాబాద్ దగ్గర అక్కడికి పోవాలి, 3 గంటలకు ఆడు ఉండాలి. అందుకని మీరు నన్ను మన్నించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులు. బాధ్యత ఉన్నటువంటి మరి ఉద్యమంలో త్యాగం చేసినటువంటి కృష్ణారావు గారికి మన షాద్నగర్ నుంచి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతిద్దామని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి జేఏసీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రతినిధిగా మరి వ్యవహరిస్తున్నటువంటి జనార్దన్ సార్ గారు, మరి ఎమ్మెల్యే శంకర్ గారు ప్రైవేట్ మాటల్లో చెప్పేవారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పాల్గొనడానికి అవకాశం రాలేదు, కానీ వచ్చిన తర్వాత ఈ ఉద్యమ చరిత్రను అందరికి తెలపడం కోసం సో తనకు మరి ఏది అడిగినా మరి అందరికి కూడా ఈ యొక్క జేఏసీ కావచ్చు, ఉద్యమకారులకు అండగా ఉంటున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకర్ గారు కావచ్చు. అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క తెలంగాణ ప్రకటించిన తెలంగాణను మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం, ఆ రోజు మళ్ళీ తెలంగాణ రాదు అని చెప్పేసి మరి మొదటి అమరవీరుడైనటువంటి శ్రీకాంతాచారి, ఆ యొక్క శ్రీకాంతాచారి మరి మళ్ళీ నా యొక్క తెలంగాణ ఆగిపోతుంది, నా చావుతో తెలంగాణ రావాలని చెప్పేసి మరి ఆ రోజు అమరైనటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మా యొక్క షాద్నగర్ నియోజకవర్గం నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి గద్దరు అన్ని వర్గాలకు మరి వారు ఉద్యమ నేపథ్యం విప్లవమైన మరి వారు చివరిగా నాకు స్వయంగా నాకు తెలుసు హైదరాబాద్ లో జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి మీటింగ్ లో లాస్ట్ మీటింగ్ లో నేను వారికి స్వయంగా ఆ రోజు హోంమంత్రిగా వచ్చిన సందర్భంలో నేనే దగ్గరుండి మరి తీసుకుపోయాను. ఆ యొక్క అనుబంధం ఉన్నటువంటి అక్క వెన్నెలక్క కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మన అందరం కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి వేదిక మీద అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, ముందు అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జనార్దన్ సారు ప్రారంభంలో బీజేపీ నాయకుడిగా కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మొదటి జేఏసీగా ఏర్పడినప్పుడు ప్రొఫెసర్ కోదండరాం యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలే ఆ రోజు జేఏసీగా ఉన్నది కృష్ణారావు సార్కి తెలుసు. సో ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఈ రోజు ఏదైతే స్తూపం ఉందో ఇది మలిదశ ఉద్యమకారులు చనిపోయినందుకు ఈ స్తూపం రాలేదు. ఇంతకుముందు చరిత్ర చెప్పారు, ఏదైతే ఉందో 1969